ఆమె ఏదన్నా సహాయం చేస్తుందని చెప్పని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాను. ఆ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో మా అత్త దగ్గర డబ్బులు లేకపోతే ఆమె కమ్మలు, మా మేనమామ 10,000 రూపాయలు, మొత్తం 30,000 రూపాయలు పెట్టి ఆమెను పెట్టుకొని పోయినాను. ఆ 30,000 రూపాయలు ఉప్పు చుట్టానికి కూడా సరిపోక మళ్ళీ తిరిగి ఆ డబ్బులు అయిపోయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్న తమ్ముడు తిరుపాలు నన్ను చూడటానికి వెంకటేశ్వర్లు తిరుపాలు వచ్చి చూసి వెంటనే అన్నకు తెలియజేయటం వల్ల అన్న వెంటనే స్పందించి ఇక్కడ ఎక్కడాది కాదు, ఆ అమ్మాయిని గ్లోబల్ హాస్పిటల్కి తీసుకొని పోతే బతుకుద్ది, వాళ్ళ ఇల్లు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఆ అమ్మాయిని బతికించుకొని అవుతాము, వెంటనే గ్లోబల్ హాస్పిటల్కి తీసుకోమని చెప్పని వెంటనే 50,000 రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేసి నీ దారి ఖర్చులు ఉంచుకోమని చెప్పని 50,000 రూపాయలకి నాకు వెంటనే ఇచ్చి అక్కడికి పురమాయించి అన్న దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు భవనాన్ని అందరిని తమ్ముడిని ఫాలోఅప్ చేయమని చెప్పని ఇంత షార్ట్గా ఏ వర్ణ నాయకుడు చేస్తారని చెప్పంటే అది సుధాకర్ అన్నికే తెలిసింది, కానీ ఇంకే నాయకుడు కూడా చేయలేదని చెప్పని నాకు వచ్చిన బాధ ఇంకెవరికి రాకూడదు, నాకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు. వస్తే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే నాంది. మల్టీ స్పెషాలిటీ సూపర్ హాస్పిటల్కి ఈరోజు నాకు చేసిన సహాయమే దీనికి పునాది రాళ్ళు వేసినాడు సుధాకర్ అన్న. మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలాసార్లు ఆయన ఆర్థికంగా మన గ్రామాన్ని ఎమ్మెల్యే కాకపోయినా, వార్డు మెంబర్ కాకపోయినా, సర్పంచ్ కాకపోయినా, ఎవ్వరు కాకుండానే స్వయంగా నా పేదోడిని, ఆయన పేదల్లో నుంచి వచ్చిండు కాబట్టి మనం ఏ విధంగా అయితే మాలోడనో మాదిగూడనో రెడ్డి అని చెప్పానండి, రెడ్లు మనల్ని ఎట్లయితే ఇబ్బంది పెట్టారో, ఎంత నీచంగా చూశారో, అదేవిధంగా మన బీసీ సోదరుడు, మన ఒడ్డెరు జాతి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర్ అన్న అక్కడ కూడా ఆయన్ని కూడా కొన్ని కించిత్ మాటలు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. కానీ వాటన్నిటిని పరదోసుకుంటూ ముందుకొచ్చి ఆర్థికంగా బలవంతుడయ్యి నా బిడ్డలందరూ నా వర్గాలన్నీ, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలా, వాళ్ళందరినీ నాలాగానే తయారు చేయాలని చెప్పండి దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. మీరందరూ కూడా అన్నకు ఓట్లేసి అన్నని మనం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపిస్తారని చెప్పండి సవినయంగా కోరుకుంటూ మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై సుధాకర్ అన్న, జై సుధాకర్ అన్న, జై సుధాకర్ అన్న, జై సుధాకర్ అన్న, జై పసుపులేటి, జై పసుపులేటి, జై పసుపులేటి. వర్ధిల్లాలి గౌరవనీయ పసుపులేటి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవనీయ పసుపులేటి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై భీమ్. ఓకే నాన్న.